కార్తీక మాసం మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనికి అనేక పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివుడి ఆరాధనకు చాలా విశిష్టమైనవి. సోమవారం చంద్రునికి సంబంధించిన రోజు మరియు శివుడు తన తలపై చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుడు చంద్రమౌళేశ్వరుడు అయ్యాడు. చంద్రుడు కార్తీక మాసంలో శక్తివంతంగా ఉంటాడని కూడా నమ్మకం. ఈ సోమవారాల్లో ఉపవాసం, నదీ స్నానం మరియు శివపూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలోనే శివుడు అనంతమైన అగ్ని రూపంలో అంటే జ్యోతిర్లింగంగా కనిపిస్తాడని ప్రతీతి. ఈ మాసంలో శివుడు శక్తి పృథ్వీలో అధికంగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించి లోకాలన్నిటినీ రక్షించాడని అంటారు. ఈ విజయం శివుడి ప్రాధాన్యతను ఈ మాసంలో మరింత పెంచుతుంది. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, దీపారాధన మరియు దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని నమ్మకం. కార్తీక పురాణం ప్రకారం మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాధాన్యతను తెలియజేస్తే ఆఖరి 15 అధ్యాయాలు విష్ణువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా ముఖ్యమైన ఆచారం. దీపం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుతురును ప్రసాదిస్తుంది. శివుణ్ణి దీపారాధన ద్వారా పూజించడం శుభప్రదం. ఈ కారణం వల్ల కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ, ఉపవాసం మరియు నదీ స్నానాలు అత్యంత విశిష్టమైనవి.